ఓసారి గోదావరి పుష్కరాలప్పుడు పరమానందయ్య శిష్యులు 10 మంది పుణ్యస్నానానికని వెళ్ళారు. ఎవరికి ఈత రాకపోవడం వల్ల ఒకరి చేతులు ఒకరు గట్టిగా పట్టుకొని వణుకులు వేశారు. పైకి లేవగానే అరెరే! చేతులు విడిపోయాయే! మనలో ఎవరైనా గల్లంతై ఉంటారు. ఓసారి లెక్క పెడదాం అన్నాడు శిష్యుల్లో పెద్దవాడు. వెంటనే 1, 2, 3 అని లెక్క పెడితే 9 మంది లెక్క తేలారు. అది చూసి అతని పక్కవాడు మీకసలు లెక్కలే రావు, నేను లెక్క పెడతా చూడండి అని మళ్ళీ మొదలుపెట్టాడు. అప్పుడు 9 మందే ఉన్నారు. 3 అతను 4 అతను కూడా లెక్క పెట్టినా ఇదే తంతు. అప్పటికే మన వాళ్ళలో ఎవరో గోదావరిలో కలిసిపోయారు అంటూ కొందరు ఏడవడం మొదలుపెట్టారు. వీళ్ళ వాళ్ళకాన్నంతా ఓ టోపీల వ్యాపారి గమనిస్తూ ఉన్నాడు. ప్రతి శిష్యుడు తనని తప్ప మిగతా వాళ్ళందరినీ లెక్క పెడుతున్నందువల్లే తేడా వస్తుందని తెలుసుకున్నాడు ఆ టోపీల వ్యాపారి. వాళ్ళ దగ్గరికెళ్ళి స్వాములు, మీ లెక్కలో తప్పుంది అని చెప్పబోయేంతలోనే మూర్ఖుడా, మేం ఎవరనుకున్నావు? పరమానందయ్య శిష్యులం. అక్షరం ముక్కరాని నువ్వా మమ్మల్ని తప్పుబట్టేది? పో పో అంటూ తరిమేశారు. అక్కడి నుంచి వెళ్ళబోతున్న టోపీల వ్యాపారికి ఓ ఉపాయం తట్టింది. వెంటనే అయ్యలారా, నా దగ్గరున్నవి మామూలు టోపీలు కావు, మాయా టోపీలు. వీటిని పెట్టుకొని ఆ టోపీలను మాత్రమే లెక్క పెట్టి చూడండి, తప్పిపోయిన వ్యక్తి వచ్చేస్తాడు అని అన్నాడు ఆ టోపీల వ్యాపారి. సరే, ఇలా ఇవ్వు అంటూ విసురుగా టోపీలు తలకు పెట్టుకుని వాటిని మాత్రమే లెక్క పెట్టారు. 10 టోపీలు లెక్క తేలాయి. మరో 2 లెక్క పెట్టినా అంతే. అరే, అద్భుతం సుమి అనుకున్నారందరూ. భలే టోపీలోయ్, వీటి ధర ఎంత అని అడిగాడు ఒక శిష్యుడు. మామూలు కంటే రెట్టింపు ధర చెప్పాడు ఆ టోపీల వ్యాపారి. అయినా సరే అంత సొమ్ము ఇచ్చి వాటిని కొనుక్కున్నారు. మన ఊరు వెళ్ళేదాకా ఎవరు వాటిని తీయకండి, లేకుంటే తప్పిపోతారు అనుకుంటూ వాళ్ళు వెళ్ళడం చూసి టోపీలమ్మే వ్యక్తి పడి నవ్వుకున్నాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇప్పుడే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.